హాయ్ అందరికీ నమస్కారం. సుమతి శతకంలో ఒక పద్యం ఉంది. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనులా పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి అని. అంటే పుత్రుడు అంటే ఇక్కడ పుత్రుడు కావచ్చు, పుత్రిక కావచ్చు, ఎవరైనా తమ పిల్లలు పుట్టినప్పుడు క్షణకాలం ఉంటుంది, ఆనందము బాగుంటుంది. కానీ ఆ పిల్లలు పెద్దవాళ్ళయ్యాక సమాజం వాళ్ళని పొగుడుతూ ఉంటే, ప్రశంసిస్తూ ఉంటే, సమాజంలో విజయాలు సాధిస్తూ ఉంటే వాళ్లకు కలిగే ఆనందం అంతా ఇంత కాదు, నిజమైన ఆనందం ఆ రోజు కలుగుతుంది అని సుమతి శతకంలో చెప్పబడ్డది. అంటే ఇక్కడ అచ్చు అదే ఆనందాన్ని ఇవాళ చిరంజీవి గారు పొందుతున్నారు అని చెప్పాలి. రామ్ చరణ్ గారు ఇవాళకి సరిగ్గా దాదాపు 18 సంవత్సరాలైంది సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించి. చాలామంది చాలా అన్నారు, రామ్ చరణ్ తండ్రికి తగ్గ వారసుడు అవుతాడా, రామ్ చరణ్ అంతకుముందు సినిమాల్లోకి రాకముందు నిజంగా హీరో మెటీరియలా కాదా, చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ మొదటి సినిమాకే రామ్ చరణ్ ఎంట్రీ చిరుత 2007 సెప్టెంబర్ 28న చిరుత సినిమా రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయినప్పుడు చిరుత సినిమాలో రామ్ చరణ్ గారు మెగాస్టార్ చిరంజీవి గారిలాగా ఆ డాన్సులు, ఆ బాడీలో ఆ గ్రేసు, ఆ యాక్షను, ఆ ఎమోషను అన్నీ పలికించేసరికి దొరికేశాడరా, సో పులి కడుపున పులే పుడుతుంది అని చాలామంది హ్యాపీ ఫీల్ అయ్యారు. అయితే అది కొంతకాలమే. ఆ తర్వాత మళ్ళీ రామ్ చరణ్కు హిట్లు లేకపోవడంతో అయ్యో రామ్ చరణ్ చిరంజీవి స్థాయికి వెళ్ళలేడా, ఏం జరుగుతోంది, రామ్ చరణ్ హిట్ పడట్లేదన్నారు. అంటే రెండో సినిమాతో మగధీర సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత డౌన్ అయింది, డౌన్ఫాల్ అయింది. మళ్ళీ ఎక్కడ డైరెక్టర్ ప్రతిభ అన్నారు, రాజమౌళి ప్రతిభతోనే మగధీర హిట్ అయిందన్నారు. ఫస్ట్ సినిమా కాబట్టి చూశారన్నారు. ఆ తర్వాత నుంచి సరైన హిట్లు లేవన్నారు. నిజంగా చిరంజీవికి సాటి వస్తాడా రాదా, చిరంజీవి వారసత్వాన్ని కొనసాగిస్తాడా రాదా అనుకున్నారు చాలామంది విమర్శలు కూడా చేశారు. అలాంటి వాళ్ళందరికీ మళ్ళీ రంగస్థలంతో తాను ఒక గొప్ప నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు, చెక్కుకున్నాడు, తనను తాను శిల్పంలా చెక్కుకున్నాడు, మలుచుకున్నాడు అని చెప్పాలి. నిజం చెప్పాలంటే చిరంజీవి గారు ఒక మెగాస్టార్. చిరంజీవి గారు ఆయన మెగాస్టార్గా ఉండడం ఆయన తనయుడైన రామ్ చరణ్కు అడ్వాంటేజ్ కాదు, డిసడ్వాంటేజ్ కూడా అయింది. ఎందుకంటే ఒక మేరు నగధీరుడి తనయుడిగా ఆ స్థాయి పెర్ఫార్మెన్స్, ఒక ఒత్తిడి, ఒక బరువు మోస్తూ ముందుకెళ్ళాలి. చాలామంది అనుకుంటారు నెపోటిజం అనుకుంటారు. ఒక సాధారణంగా ఒక చిన్న నటుడు రాకేష్ రోషన్ కొడుకు హృతిక్ రోషన్కి అంత ఒత్తిడి ఉండదు. ఎందుకంటే రాకేష్ రోషన్ పెద్ద సూపర్ స్టార్ కాదు కదా. కాబట్టి రాకేష్ రోషన్ కొడుకు, అలాగే సూర్య తండ్రి కూడా హీరోనే. సూర్య తండ్రి కూడా ఒకప్పుడు ఒక చంద్రమోహన్ స్థాయిలో అక్కడ కూడా ఉన్నాడు. ఆయన కొడుకుగా సూర్య అతనికంటే ఎక్కువ ప్రతిభా పాఠవాలతోటి ఎక్కువ ఫేమ్ అయ్యాడు. అలాగే రాకేష్ రోషన్ కొడుకు హృతిక్ రోషన్ కూడా అంతకు మించి ఎదిగాడు. కానీ వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీలో వాళ్ళు టాపర్స్ కాదు. కానీ అమితాబ్ కొడుకు అమితాబ్ కాలేకపోయాడు, ఒక సచిన్ కొడుకు సచిన్ కాలేకపోయాడు. ఎందుకంటే వాళ్ళు లెజెండ్ కడుపున మళ్ళీ లెజెండ్ పుట్టాలి, లెజెండ్ అవ్వాలి అంటే అది అంత సామాన్యమైన విషయం కాదు. ఆ విషయాన్ని సామాన్యమైంది కాని దాన్ని అసామాన్యాన్ని కూడా సాధించి తనను తాను నిరూపించుకున్నారు రామ్ చరణ్ తేజ్. ఇవాళ ఆయన 18 సంవత్సరాల సందర్భంగా ఒక ట్వీట్, ఈ సినిమా వృద్ధి సినిమాస్ ఒక ట్వీట్ వేసింది. రామ్ చరణ్ పెద్దిలోని స్టిల్ వేసింది. ఇది మరో రంగస్థలం కాబోతోందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ ఒక ఆటగాడిగా కనపడుతున్నాడు. డెఫినెట్గా దీని మీద ఒక భారీ అంచనాలే ఉన్నాయని చెప్పాలి. ఓజీ మీద ఎట్లాంటి అంచనాలు ఉన్నాయో అలాంటి అంచనాలు దీని మీద ఉన్నాయని చెప్పాలి. ఇకపోతే చిరంజీవి గారు దీని మీద ట్వీట్ చేశారండి. 18 ఏళ్ల క్రితం చరణ్ బాబు, 18 ఏళ్ల క్రితం చిరుతతో మొదలైన నీ సినీ ప్రయాణం నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం నాన్నగా నేను ఎప్పటికీ మర్చిపోలేను. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకిత భావం నిన్ను ఇండస్ట్రీలో మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. తండ్రిగా నేను నిన్ను చూసి ఎప్పుడూ గర్వపడుతుంటా. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలను నువ్వు అధిరోహించాలని కోరుకుంటూ విజయోస్తు అని చెప్పేసి చిరంజీవి గారు రాశారు. చూసారా, అందులో చిరంజీవి గారి చూడండి, నాన్నగా నేను ఎప్పటికీ మర్చిపోలేను, నీ క్రమశిక్షణ ఇవన్నీ అంటే ఒక నిన్ను ఎప్పుడు చూసి గర్వపడుతుంటానని రాశారు. చూసారా, అది లిటరల్లీ
వాస్తవం. ఎందుకంటే చిరంజీవి గారి కొడుకు, మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకు మరి మెగాస్టార్ అవ్వాలి కదా, అయ్యాడు. మెగా పవర్ స్టార్ అయ్యాడు రామ్ చరణ్ తేజ్. ఇవాళ ఇండస్ట్రీలో వాళ్ళ నాన్నగారు నేషనల్, జాతీయ స్థాయిలో ఒక మంచి గుర్తింపు పొందితే గ్లోబల్ స్టార్ అయ్యాడు కొడుకు. తండ్రిని మించిన తనయుడిగా తనను తాను తీర్చిదిద్దుకున్న విధానం ముందు చూశారు. ఎక్కడ ఇసుమంత గర్వం లేదు, ఎక్కడ క్రమశిక్షణకు మారుపేరు, గర్వం లేదు, వినయం, విధేయత, ఎంత ఎదిగినా ఒదిగుండే లక్షణం, ఇవన్నీ కూడా తండ్రి నుంచి అట్లా పుణికి పుచ్చుకొని తనలో ఇముడ్చుకొని ఇంత పెద్ద భారాన్ని మోస్తూ, ఇంత పెద్ద బరువు, మెగాస్టార్ అనే బరువును మోస్తూ ప్రయాణం చేసి మెగా పవర్ స్టార్ అవ్వటం అంటే అది మామూలు విషయం కానే కాదు. అది సాధించి చూపించాడు ఇవాళ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఆయన వాస్తవానికి రంగస్థలంలోనే ఆయనకి ఒక జాతీయ అవార్డు రావాల్సింది మిస్ అయింది. సో ఇవాళ ఉన్న నటులందరిలో రామ్ చరణ్ ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ తండ్రిలాగా డ్యాన్స్లో అద్భుతం. ఊరికే ప్రతి సినిమా, ప్రతి పాటలో డ్యాన్స్ వేయాలని ఆశించడు, కానీ వేస్తే ప్రతి మూమెంట్ కూడా దానికి ఈవెన్ అల్లు అర్జునే చెప్తాడు, నాకంటే చరణ్ బెస్ట్ డాన్సర్ అని చెప్తాడు. సో ఆ మూమెంట్స్ పర్ఫెక్ట్గా, గ్రేసు, ఇవన్నీ రామ్ చరణ్లో ఉంటాయి. చిరంజీవికి మించి రామ్ చరణ్ డాన్స్ వేయగలుగుతున్నాడు ఇవాళ, యాక్షన్ చేయగలుగుతున్నాడు ఇవాళ, ఎమోషన్ పండించగలుగుతున్నాడు ఇవాళ. సో ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ ఉన్న యాక్టర్లు అందరిలో కూడా హాలీవుడ్ నుంచి కూడా ప్రశంసలు ఆయనకు వస్తున్నాయంటే ఒకే ఒక రీజన్, ఒక సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగిన ఆర్టిస్ట్ రామ్ చరణ్ తేజ్ మాత్రమే. కొంచెం తూకమేసినట్టు ఒకటి ఉండాలంటే ఒకటే ఉంటుంది, ఒకటిన్నర అరవదు, ఒకటి ఉండాలంటే ఒకటే అవుతుంది. అంత తూకమేసి ఆయన తన హావభావాలు పలికిస్తాడు. కళ్ళతో ఎలా హావభావాలతోటి ఎట్లా యాక్టింగ్ చేయాలో RRR సినిమాలో చూపిస్తాడు. ఇక్కడేమో జూనియర్ ఎన్టీఆర్కి యాక్షన్కి అద్భుతమైన స్కోప్ ఉంది, గట్టిగా ఎమోషనల్గా ఆయన నటించగలిగే ఆయన క్యారెక్టర్కి ఆయన కరెక్ట్గా న్యాయం చేశాడు. కానీ రామ్ చరణ్ లోపల ఒక బడబాగ్నిని మనసులో దాచుకొని కేవలం కళ్ళలో మాత్రమే తన భావాలు కనిపించాలి, ఎక్కడ కూడా అంతకు మించిన యాక్షన్ చేయకూడదు, సున్నితంగానే తన భావాలు. ఇది చాలా చాలా ఒక కత్తి మీద సామండి. అది రామ్ చరణ్ చేసి చూపించడం. అందుకే హాలీవుడ్ స్థాయిలో ఆయనకు అంత పేరు ప్రతిష్టలు వచ్చాయని చెప్పాలి. ఇవాళ రామ్ చరణ్ కేవలం 14 సినిమాలతో ఇవాళ గ్లోబల్ స్టార్ అయ్యాడు. మరి రాబోయే రోజుల్లో ఏ స్థాయికి వెళ్తాడో, నాన్నని మించిన తనయుడిగా ఇవాళ పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ తన యాటిట్యూడ్, తన ఒక సంస్కారంతో మరింత ముందుకెళ్తాడు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రామ్ చరణ్ గారు, మీకు కిరణ్ టీవీ న్యూస్ నుంచి మీకు అభినందనలు, శుభాభినందనలు. మీరు మరింత హైట్స్కి మీరు ఎదగాలని, తెలుగోడి కీర్తి పతాకను మీరు ప్రపంచ స్థాయిలో ఎగురవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కేవలం జాతీయ అవార్డు మీకు చాలా చిన్నది, అంతర్జాతీయ స్థాయిలో మీరు అవార్డులు, రివార్డులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.